జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ 93 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ఆడబిడ్డలకు కట్నంగా చీరలను పంపిణీ చేశారు. 93 మందికి 93,10,788 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాలకు పెళ్లి భారం తగ్గించాలని, ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థిక భారం ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. रेहाना शेख, फरजाना बेगम, दूरशेख भार्गवी, काउंसलर రండి ఉమాదేవి పుష్పలత వివిధ హోదాలున్న ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, లబ్ధిదారులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మన గురించి ఆలోచించి మనం పేమెంట్ డెలివరీ నుంచి తర్వాత చదువు కానీ ఫ్రీ అని పెళ్లికి కూడా సాయం చేసి ఒక మేనమామలాగా ఇన్ని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చంద్రశేఖర్ గారిని మర్చిపోకూడదని, తర్వాత మన ఏ కాన్స్టిట్యూన్సీ కళ్యాణ చెక్కులు, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ అని మన ఎమ్మెల్యే సార్ మనం తీసుకొస్తున్నారు. మన అందరము ఏమి ఇచ్చి కూడా రుణం తీసుకోలేము అన్నది. కాబట్టి నెక్స్ట్ మనం ఇచ్చేది ఒక ఓటుతోనే అందరూ కలిసి మన ఓటు సంజయ్ అన్నకి వేసి, సంజయ్ అన్నను మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వేసుకుంటే కాబోయే మినిస్టర్ అవుతారు, అన్ని విధాలు మన అభివృద్ధికి తోడ్పడతారు అని ఏ పదవి లేకుండానే మన పిల్లల గురించి ఆలోచించి వైస్ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, ప్రెస్ మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరు నమస్కారం అమ్మా. నేను చెప్పాను కదమ్మా, నేను డాక్టర్, తెలుసా మీ అందరూ డాక్టర్ అని. మరి డాక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ మీరు చెప్పింది విని తర్వాత నేను మాట్లాడాలి, అవునా కదా? మరి దయచేసి మీ అందరూ చిన్న కోరిక అమ్మన్నది, ఎవరైనా ఒక్కరు ఇప్పుడు అందరు మాట్లాడినరు, ఇన్ని కార్యక్రమాల గురించి చెప్పినారు, ఎవరైనా ఒక్కరు మరి మీరు అటువైపు గురించి చెప్తే మాకు కూడా తెలియాలి కదమ్మా. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారంటే సంపద సృష్టించాలి, ప్రభుత్వాలు సంపద సృష్టించి బీదోలకు పంచాలని కేసీఆర్ గారు అంటారు. వేరే మోడీ గారు ఏమంటారంటే మామూలుగా ఇవన్నీ ఫ్రీగా ఇవ్వద్దు ఎవరికి, మీరు చూసుకుంటారు మధ్య ఎప్పుడు అంటారు ఫ్రీగా ఎవరికి పైసలు ఇవ్వద్దు, మీరు వాళ్ళని పని చేయండి ఫ్రీగా ఇవ్వద్దు అంటారు. మరి ఈ రెండిట్లలో మీరేమంటారో మీరు చెప్తే, ఇప్పుడు అందరు చెప్పారు కదా కేటీఆర్ గారు చిన్నప్పటి నుంచి దోస్తు, నేను పోయి చెప్పాలి కదా కేసీఆర్ గారికి ఇది మంచి పథకమా మంచి పథకం కాదా అని మీరు చెప్తే నేను చెప్పొచ్చు. దయచేసి ఎవరైనా ఒకరు 2 నిమిషాలు మాట్లాడతారు మరి మీ వైపు నుంచి, ఎవరైనా ఒకరు 2 నిమిషాలు.